క్రీస్తునాథునందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి మీరందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని నిర్ణయించుకునేటువంటి ఆధ్యాత్మికమైన అంశములను స్వీకరించుటకు మనం ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ఈరోజు మనం ధ్యానించే అంశం కష్టాలలో ఆదుకునేవాడు మన దేవుడు. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖనములో 2వ అధ్యాయం 1వ వాక్యం పునీత పౌలు ఈ విధముగా నేర్పిస్తున్నారు. మన కష్టాలన్నిట్లో దేవుడు మనలను ఆదుకొనును. మన కష్టాలన్నిట్లో కూడా మనలను ఆదుకునేవాడు మనం ఆరాధించే దేవుడు, మనం విశ్వసించే దేవుడు. మన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితులు, భయంకరమైన విపరీత పరిస్థితులు కూడా జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ అటువంటి సమయంలో కష్టాలు జీవితంలో ఎదురయ్యేటప్పుడు, క్లిష్ట పరిస్థితులు జీవితంలో ఎదురయ్యేటప్పుడు వాటినన్నిటినీ ఏ విధముగా మనం అధిగమించగలము, ఆ సమయంలో మనం ఏ విధముగా ఈ యొక్క కష్టాలను మనం ఎదుర్కోవాలనేటువంటి బైబిల్ నుండి ఈరోజు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దానికి ఆదర్శముగా ఈరోజు మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 వాక్యం నుండి కూడా మనం చూస్తున్నటువంటి ఒక అద్భుతకరమైనటువంటి ఒక సన్నివేశం నుండి కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోవటానికి మనం ప్రయత్నించుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యేసు కననీయ స్త్రీ ఆమె యేసు వద్దకు వచ్చి దేవునితో 2 విషయాల కోసం ప్రార్థించారు. మొదటిగా ఆమె చెప్పినటువంటి విషయము, దావీదు కుమార నాపై దయచూపుమా అని ప్రార్థించారు. రెండవదిగా ఆమె దేవునితో చెప్పిన మాట ఏంటంటే, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది. సో దేవుని యొద్దకు వచ్చి తమ యొక్క పరిస్థితిని దేవునితో వివరించుకొని ఆ దేవుని నుండి ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యుత్తరము, ఆ దేవుని యొక్క కార్యమును కూడా ఎదురు చూస్తున్నటువంటి కననీయ స్త్రీ ఆ యొక్క బైబిల్ సన్నివేశము నుండి ఒక 3 ఆధ్యాత్మికమైన విషయాలను మనం నేర్చుకుందాం. మన జీవితంలో కూడా కష్టాలు ఎదురయ్యేటప్పుడు ఏ విధముగా వాటిని మనం అధిగమించాలని కొన్ని ఆధ్యాత్మికమైన మర్మములు ఈ యొక్క వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క కననీయ స్త్రీ జీవితంలో ఒక కష్ట సమయం ఎదురయ్యేటప్పుడు, భయంకరమైన ఒక ఇబ్బందికరమైన ఒక పరిస్థితి ఆమె జీవితంలో ఎదురయ్యేటప్పుడు ఆమె చేసిన మొదటి కార్యం ఏమిటి? ఆ పరిస్థితి నుండి బయటపడుటకు, ఆ పరిస్థితిని అధిగమించుటకు ఆమె చేసిన మొదటి కార్యం ఏమిటంటే, షీ కాల్డ్ ది అటెన్షన్ ఆఫ్ ది లార్డ్ టు ద ప్రాబ్లం. ఆమె జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యేటప్పుడు ఆమె చేసిన మొదటి కార్యం ఏమిటంటే, ఆ దేవుని యొక్క శ్రద్ధ, దేవుని యొక్క యేసుప్రభు యొక్క ఆ శ్రద్ధ ఈ యొక్క సమస్య మీద చూపమని ఆ దేవునితో ఆమె వేడుకుంటున్నారు. దేవునితో వేడుకొని, దేవా నా యొక్క పరిస్థితిని చూసి నన్ను దీవించుము అని షీ కాల్డ్ ది అటెన్షన్ ఆఫ్ ది లార్డ్ టు ద ప్రాబ్లం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యంలో దావీదు ఈ విధముగా ప్రార్థిస్తున్నారు. దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా నా బాధలను చూసి నన్ను కరుణించుము దేవా, నా బాధలను చూచి నన్ను కరుణించుము దేవా అని దావీదు రాజు ప్రార్థించినట్లుగా ఈ కననీయ స్త్రీ కూడా యేసు వద్దకు వచ్చి దేవునితో ప్రార్థించినది ఏమనగా, దేవా నా బాధలను చూచి నన్ను కరుణించుము, నేను ఇబ్బందులో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను ఇబ్బందికరమైన పరిస్థితిని నేను ఎదుర్కొంటున్నాను, నన్ను దీవించుము దేవా, కరుణించుము దేవా. అంటే మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం ఏమిటంటే, జీవితంలో కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురయ్యేటప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన కార్యం ఏమిటంటే, ఆ దేవుని యొక్క శ్రద్ధ కోసం దేవునితో మాట్లాడండి, దేవునితో అడగండి, దేవా నా బాధలను చూసి నన్ను కరుణించుము దేవా, ఇబ్బందులో ఉన్నాను, అది ఆరోగ్య సమస్యలైనా, ఆర్థికమైన సమస్యలైనా, జీవితంలో ఏ సమస్యలైనా కూడా ఆ సమస్యలను దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క శ్రద్ధ, దేవా నీ యొక్క శ్రద్ధ ఈ యొక్క సమస్య మీద చూపమని ఆ దేవునితో వేడుకోవటం మనం చేయవలసిన మొదటి కార్యము. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యములో ఈ విధముగా మనం చదువుతున్నాం,
ఆ జనులు నాకు హృదయపూర్వకముగా ప్రార్థన చేయుటలేదు, కానీ క్రిందపడి విలాపములు మాత్రమే చేయుచున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఇబ్బందులు ఉన్న సమయంలో, కష్ట సమయంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టలేకపోయారు. వాళ్ళు చేసేది ఒకటే, దేవుడు చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రిందపడి విలాపము మాత్రమే చేయుచున్నారు. వాళ్ళు నా వైపు చూసి నా మీద ఆధారపడటలేదు, నాకు ప్రార్థన చేయట్లేదు, వాళ్ళు క్రిందపడి ఏడుస్తున్నారు. కానీ ఆ ఏడ్చుకుంటే, జీవితంలో సమస్యలు ఎదురయ్యేటప్పుడు ఆ సమస్యలను చూసి ఏడ్చుకుంటే దానికి ఒక పరిష్కారం రాదని దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తున్నారు. ఇదే విధముగా దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తున్నారు. ఇదే విధముగా యెరెమయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా దేవుడు ఈ విధముగా చెప్తున్నారు, నీవు నన్ను పిలుతువేనే, నేను నీకు జవాబునిత్తును. కష్ట సమయంలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో మన జీవితం ఎదురయ్యేటప్పుడు మన దేవునికి మొరపెడుతూ ఉండగా, ఆ పరిస్థితులను వివరించుకొని మన ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ దేవుడు మనకు సమయోచితమైన సహాయము చేసి మనకు ఉన్నతమైన ఆశీర్వాద కార్యాలు మన జీవితంలో జరిగించుటకు ఆ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కననీయ స్త్రీ చేసినది గొప్ప కార్యం. అది ఇబ్బంది వచ్చినప్పుడు ఆమె కుమార్తె దయ్యము పట్టి చాలా భయంకరమైన ఒక క్లిష్ట పరిస్థితి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆమె పరిస్థితిని దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి, దేవా నీ యొక్క శ్రద్ధ ఈ యొక్క పరిస్థితి మీద, ఈ యొక్క ఇబ్బంది మీద నీ యొక్క శ్రద్ధ వహించి ఈ ఇబ్బంది నుండి మమ్ము కాపాడము దేవా అని దేవునికి సమర్పించుకొని ఆమె ప్రార్థన చేసింది. ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొని ప్రార్థించే ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఒకవేళ కష్టకరమైన పరిస్థితిలో ఉండి ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారా? ఇబ్బందికరమైన పరిస్థితులను చూసి మనసంతా కూడా భయంకరమైన మనోవ్యధకు గురి అయి భయంకరమైన మానసిక వేదనతో మీ జీవితాలు మీరు గడుపుతున్నారా? దేవుని యొక్క వాక్యం ఈ సమయం మీకు హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఆ బాధలను చూసి నువ్వు కూర్చొని ఏడ్చుకుంటే లాభము ఉండదు, కానీ ఆ బాధలను దేవుని పాదాల చెంత సమర్పించుకొని ఆ దేవుని యొక్క శ్రద్ధ కోసం ప్రార్థించు, ఆ దేవునికి మొరపెట్టు. ఆ దేవుడు నిన్ను కష్టాల్లో ఆదుకునేవాడు. నీ దేవుడు ఖచ్చితంగా ఆ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి ఆ దేవుడు నిన్ను విడిపిస్తాడు. బైబిల్లో మనం చూస్తున్నాము, హన్నా అనేటువంటి ఒక స్త్రీ, ఆమెకు గర్భఫలం లేదు. గర్భఫలం లేక ఆమె ఎన్నో ఇబ్బందులకు గురి అయింది. పెనీనా ఎల్లప్పుడూ కూడా హన్నా మీద ఎగతాళి చేసి ఒక్కొక్క అవమానకరమైన మాటలు మాట్లాడి, శాప మాటలు మాట్లాడి ఎన్నెన్నో వేదనలకు గురి చేసినటువంటి ఒక వ్యక్తి పెనీనా అనేటువంటి స్త్రీ. పెనీనా చెప్పినటువంటి మాటలంతా కూడా మనసులో జ్ఞాపకం చేసి భయంకరమైన మనోవ్యధతో హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఆ పరిస్థితిని, ఆమె ఉన్నటువంటి ఆ కష్ట పరిస్థితిని దేవునికి సమర్పించుకొని ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థన చేయటం అనేది మన బైబిల్లో చూస్తున్నాము. హన్నా దేవుని సన్నిధిలో ఆ హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేస్తూ ఉండగా, హన్నా వాస్ పౌరింగ్ అవుట్ హర్ హార్ట్ బిఫోర్ ద లార్డ్. ఆమె ఆ యొక్క అవమానము భరించలేక పెనీనా చెప్తున్నటువంటి సమాజంలో ఇంకా కొందరు సంతాన భాగ్యం లేదనేటువంటి ఆ యొక్క విషయం మీద ఒక్కొక్కరు చెప్పే మాటలు, ఆ ఎగదాళ్ళు, అది భరించలేక భయంకరమైన మానసికమైన వేదనతో హన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చి హన్నా చేసిన ప్రార్థన కూడా, దేవా నా బాధలను చూసి నన్ను కరుణించుము దేవా అని ప్రార్థన చేయగా, దేవుడు తన యొక్క శ్రద్ధ నిలిపి ఆ యొక్క సమస్య మీదను దేవుడు తన యొక్క శ్రద్ధ చూపించి అద్భుతకరమైన విధముగా ఆమెకు ఒక బిడ్డనిచ్చి దేవుడు ఆమె కన్నీరు తుడిచి అద్భుతకరమైన ఆహ్లాదకరమైన జీవిత అనుభవంలోనికి హన్నాను చేపట్టి నడిపించినటువంటి దేవుడు, ఆమె విశ్వసించిన దేవుడు, ఆమె అనుకునేటువంటి దేవుడు, ఆమె ప్రార్థించినటువంటి దేవుడు. అదే దేవుడిలో మనం విశ్వసిస్తున్నాం. దేవుడు నిన్నను నేడును ఎన్నడను ఒకే రీతిగా ఉంటేవాడు. ఆ దేవుడు మనలో నుండి కోరేది ఏంటంటే, నీ జీవితంలో కష్ట సమయములు ఎదురయ్యేటప్పుడు ఆ కష్ట సమయాలను చూసి నువ్వు కృంగిపోవద్దు, నిరాశపడవద్దు, ఏమాత్రం నిరాశ నిస్పృహ ఆలోచనలో పడిపోవద్దు. ఆ సమస్యలను ప్రభువైపు సమర్పించుకొని దేవుని శ్రద్ధ కోసం దేవుని యొక్క కార్యము ఆ సమస్యలో జరిగించి అద్భుతకరమైన విడుదల కోసం నువ్వు మొరపెడుతూనే ఉండాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు హెచ్చరిస్తూ ఉన్నది.
సో మొట్టమొదటిగా కననీయ స్త్రీ ఆ క్లిష్ట పరిస్థితి మీద, కష్ట పరిస్థితి మీద దేవుని యొక్క శ్రద్ధ చూపమని వేడుకున్నారు. రెండవదిగా ఆ కష్టం నుండి బయటపట్టుటకు, ఆ కష్టాన్ని అధిగమించుటకు ఆమె చేసినటువంటి రెండవ విషయం ఏమిటంటే కరుణ కోసం ఆమె ప్రార్థించింది. దావీదు కుమారా, నాపై కరుణ చూపుము, నాపై దయ చూపుము. ఆ కరుణ కోసం కననీయ స్త్రీ ప్రార్థిస్తున్నారు. అయితే మన జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మికమైన పాఠం మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మన జీవితంలో కూడా ఇటువంటి ఆ కష్ట సమయాలు ఎదురయ్యేటప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన ఒక విషయం కూడా ఆ ఒక సమస్యను, ఆ కష్టాన్ని మనం దేవుని యొక్క కరుణలోనికి సమర్పించాలి. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ ఆ సమస్య మీద కురిపించాలని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునితో చెప్పాలి, దేవా ఈ సమస్య మీద నీ కరుణ వర్షము కురిపించుము దేవా, నీ కరుణ సముద్రములో ఈ సమస్యను కడుగుము దేవా అని మనం ప్రార్థిస్తూ ఉండాలి. మన కరుణ కోసం ప్రార్థన చేస్తుండగా జరిగే కార్యాలు ఏమిటి? మన కరుణ కోసం ప్రార్థన చేస్తుండగా పునీతులు ఈ విధముగా చెప్తూ ఉంటారు, ఏ వ్యక్తి ఏ సమస్యను సమర్పించుకొని దేవుని యొక్క కరుణ కోసం ప్రార్థిస్తుంటారో వాళ్ళ జీవితంలో జరిగే 3 ఆశీర్వాదాలు గురించి మీతో చెప్పాలని ప్రేరేపింపబడుతున్నాం. మొదటి ఆశీర్వాదం, కరుణ కోసం ఒక సమస్యను సమర్పించుకొని నీ దేవునితో మొరబెట్టినప్పుడు మొదటిగా జరిగిన ఆశీర్వాదం ఏమిటంటే, మెర్సీ ఆఫ్ గాడ్ ఓపెన్స్ ద డోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ బిఫోర్ యూ. అనగా కరుణ కోసం నువ్వు ప్రార్థన చేస్తుండగా జరిగే ఒక అద్భుతం ఏమిటంటే, నువ్వు చేసే ఆ ప్రార్థనను బట్టి దేవుడు నీ జీవితంలో ఆశీర్వాద ద్వారములు దేవుడు తెరచును. ద లార్డ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ బిఫోర్ యూ. ఎవరెల్లా కరుణ కోసం ప్రార్థిస్తుంటారో ఆశీర్వాదపు ద్వారములను తెరచుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అన్ని ప్రార్థనలో ఎన్నెన్నో రకరకాలైన ప్రార్థన విధానాలు ఉంటాయి. అన్నిట్లో కూడా దేవుడు ఎక్కువగా మెచ్చుకునేటువంటి ఒక ప్రార్థన కరుణ కోసం ఉన్నటువంటి ప్రార్థన. గ్రుడ్డివాడు బర్తుమియ ప్రార్థించాడు, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణింపుము ప్రార్థన చేస్తుండగా ఆ కరుణ కోసం చేసిన ప్రార్థనలో ఆశీర్వాద ద్వారములు దేవుడు అతని ముందు దేవుడు తెరిచారు. రెండవదిగా కరుణ కోసం నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుని కరుణ, ద మెర్సీ ఆఫ్ గాడ్ ఈస్ ఎ షీల్డ్ అరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ డిస్ట్రక్షన్. అనగా కరుణ కోసం ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కరుణ, దేవుని కరుణ వినాశకరమైన పరిస్థితి నుండి నిన్ను కాపాడుతుంది. ఏ పరిస్థితిలో అయినా కూడా నువ్వు దేవుని యొక్క కరుణ కోసం ప్రార్థిస్తూ ఉండగా ఆ వినాశకరమైన ఎంత గలిబిలి వాతావరణం ఏర్పడిన పరిస్థితి అయినా కూడా వాటి నుండి నిన్ను విడిపించే, ఆ వినాశకరమైన పరిస్థితి నుండి విడిపించే శక్తి దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ మీద ఉంటుందని నమ్ముకొని దేవుని యొక్క కరుణ కోసం నువ్వు ప్రార్థించాలి. మూడవదిగా కరుణ కోసం మనం ప్రార్థన చేస్తుండగా జరిగే 3వ ఆశీర్వాదం ఏమిటంటే, మెర్సీ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ డెలివరెన్స్ అండ్ డొమినియన్. అనగా కరుణ కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, కరుణ కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ కరుణ ప్రార్థనలో విడుదల జరుగుతుంది. కరుణ ప్రార్థనలో అధికారము వస్తుంది. ఏ విషయము ఈ రోజు వరకు కూడా నిన్ను కన్నీటి బ్రతుకులో బంధించి ఉన్నారో, ఏ విషయము ఈరోజు వరకు నిన్ను దౌర్భాగ్యకరమైన పరిస్థితికి తీసుకువెళ్ళిందో, దేవుని యొక్క కరుణతో అభిషేకము పొందిన తర్వాత ఆ పరిస్థితి మీద, ఆ ఇబ్బందికరమైన పరిస్థితి మీద నువ్వు అధికారముతో నిలిచి ఆ ఒక పరిస్థితులను దూరం చేసే ఆ విడుదల శక్తి, ఆ ఒక అధికార శక్తితో దేవుని యొక్క కరుణ నిన్ను అభిషేకం చేస్తున్నది. అందుకే ప్రియమైనటువంటి సహోదరులారా, క్లిష్ట పరిస్థితిలో మీరున్నారా? మనం విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు ఆపదలలో ఆదుకునేవాడు. మర్చిపోవద్దు, ఆ సమయాల్లో దేవుని యొక్క కరుణ కోసం ప్రార్థించుటకు మనం సిద్ధపడదాం. మూడవదిగా ఆ కననీయ స్త్రీ చేసిన ప్రార్థన నుండి మనం నేర్చుకోవాల్సిన 3వ ఆధ్యాత్మికమైన అంశం ఏమిటంటే, మూడవదిగా ఆమె దేవుని యొక్క అనుకూల సమయం కోసం నిరీక్షణతో ఎదురు చూసింది. షీ వెయిటెడ్ ఫర్ ద టైమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హెర్ లైఫ్. దేవుని దగ్గరికి వచ్చి నా కుమార్తెను స్వస్థపరచుము దేవా అని చెప్పిన వెంటనే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించలేదు. వెంటనే ఆమెకు దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కానీ ప్రత్యుత్తరం త్వరగానే ఇవ్వలేకపోయినా కూడా ఆమె పట్టుదలతో దేవుని యొక్క అనుకూల సమయము కోసం ఎదురుచూసి నిరీక్షణతో దేవుణ్ణి వెంబడించింది.
కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 13వ వాక్యములో దావీదు ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు. ప్రభు, నీకు అనుకూలమైన సమయమున నాకు ప్రత్యుత్తరం ఇవ్వుము దేవా. నేను కోరుకునే సమయంలో కాదు, నా సమయంలో కాదు దేవా, నీ సమయంలో నా కార్యములను జరిగించుము దేవా అని దావీదు దేవునితో ప్రార్థిస్తున్నాడు. ఈ కననీయ స్త్రీ జీవితంలో దేవుడు చేసిన ఈ అద్భుత కార్యము నుండి మనం నేర్చుకోవలసిన ఒక అద్భుతకరమైన పాఠం ఏమిటంటే, కొన్ని కార్యాలు మన జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తారు. కొన్ని ఆశీర్వాదాలకు కొన్ని ఆలస్యం పెడుతున్నట్లుగా కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆలస్యం అనేది ఎన్నడూ కూడా అది తిరస్కరణ కాదు. డిలే ఈజ్ నాట్ డినయల్ అనేటువంటి ఒక గొప్ప పాఠము కననీయ స్త్రీ మనందరినీ కూడా నేర్పిస్తున్నది. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 14వ వాక్యములో దేవుని యొక్క బలమైన వాగ్దానం, దేవుడు తన జనులను చేయివిడువడు, పరిత్యజింపడు. దేవుడు తన ప్రజలను చేయివిడిచే దేవుడు కాదు, పరిత్యజించే దేవుడు కాదు, తిరస్కరించే దేవుడు కాదు. కొన్ని ఆశీర్వాదాలకు దేవుడు ఆలస్యం చేసినా కూడా ఖచ్చితంగా నువ్వు ప్రార్థించిన ప్రార్థనలకు, నువ్వు కారిన కన్నీరుకు ఖచ్చితంగా దానికి తగిన బహుమానముతో, ఫలితముతో దేవుడు నీ జీవితాలను ఆశీర్వదిస్తుంటారు. అందుకే దావీదు రాజు ఈ విధముగా దేవుని స్తుతిస్తుంటారు. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వాక్యములో దావీదు రాజు ఈ విధముగా చెప్తుంటారు, దేవా, నీవు నా వేదనలు గుర్తించు వాడవు, నా అశ్రు బిందువులను సీసలో పోసి ఉంచుకొని వాటినన్నిటినీ కూడా ఆశీర్వాదకరంగా నాకు తిరిగి ఇచ్చే దేవుడవు నీవే అని చెప్పి దావీదు రాజు దేవుని స్తుతిస్తుంటారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్నటువంటి కొన్ని ఆలస్యకరమైన కార్యాలు, కొన్ని కార్యాలను దేవుడు ఆలస్యం చేస్తాడు. కానీ ఆలస్యం చేసేటప్పుడు ఆ దేవుడు మనలను తిరస్కరించాడు అని ఒక ఆలోచనలకు ఒక నిదర్శనం కాదు. ఆ దేవుడు మనలను చేవిడిచేవాడు కాదు, ఆ దేవుడు మనలను పరిత్యజించేవాడు కూడా కాదు. అబ్రాహం జీవితంలో అబ్రాహము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. దావీదు జీవితంలో దావీదు అభిషేకము పొందిన తర్వాత 15 సంవత్సరాలు ఎదురు చూశాడు. మోషే జీవితంలో మోషే 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుని సన్నిధిలో నిరీక్షణతో, ఓర్పుతో ఎదురు చూసే వాళ్ళందరూ కూడా అద్భుతకరమైన దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదురు అనేటువంటి దానికి కననీయ స్త్రీ యొక్క జీవిత సాక్ష్యం అనేది అది ఒక నిదర్శనముగా మనం తెలుసుకుంటున్నాము. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీరు ఎన్ని కష్టాలు ఉండినా కూడా మర్చిపోవద్దు, మనం విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు కష్టాల్లో ఆదుకునేవాడు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? మనకు ఎదురవుతున్నటువంటి ఆ కష్టాలను అధిగమించుటకు మనం ఏం చేస్తూ ఉండాలి? ఈరోజు దేవుని వాక్యం నుండి మనం నేర్చుకునే విధముగా ఆ కష్టాలను చూసి నువ్వు నిరుత్సాహపడవద్దు, ఆ కష్టాలను చూసి నువ్వు ఏడవద్దు, కష్టాలను చూసి నువ్వు కృంగిపోవద్దు. ఆ కష్టాలను హన్నా వలె, కననీయ స్త్రీ వలె దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి దేవునికి మొరబెట్టు, దేవా, ఈ కష్ట పరిస్థితి మీద నీ శ్రద్ధను నిలిపి ఈ కష్టము నుండి నన్ను విడిపించుము అని ప్రార్థించు. రెండవదిగా ఆ కష్ట పరిస్థితిని దేవా నీ కరుణా సముద్రములో కడిగి, దేవా నీ అద్భుతకరమైన ఆశీర్వాదపు ద్వారములు మా ముందు తెరవుము దేవా అని ప్రార్థన చేసుకుందాం. అదేవిధముగా నిరీక్షణతో, ఓర్పుతో, పట్టుదలతో ఆలస్యాలు దేవుడు పెట్టినప్పుడు కూడా మనసు చెదరిపోకుండా, మనసు కృంగిపోకుండా నిరీక్షణతో, ఓర్పుతో దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా, నేను విశ్వసించే దేవుడు నన్ను పరిత్యజించేవాడు కాదు, నన్ను చేవిడిచేవాడు కాదు, నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను కరుణించి దీవించే దేవుడని నమ్ముకొని ఆ దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క అనుకూలమైన సమయం కోసం విశ్వాసముతో ఎదురు చూస్తూ ఆ దేవుని వైపు చూస్తూ జీవించే భాగ్యము దేవుడు మీ అందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆపదలో ఆదుకునే దేవుడు వీళ్ళందరినీ కూడా, ప్రత్యేకంగా ఆపదలు జీవితంలో ఎదురయ్యేటప్పుడు అద్భుతకరమైన దేవుని యొక్క ఆదరణ పొందుకునే విధముగా మీ జీవితాలు దీవింపబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవుడు వీళ్ళందరినీ దీవించునుగాక. ఆమేన్.